హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. డెవ్ యాక్సిలరేటర్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2017లో స్టార్ట్ చేశారు. వీళ్ళ యొక్క కోర్ బిజినెస్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేసెస్ అయితే వీళ్ళు లీజెస్ కి ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే స్మాల్ కంపెనీ నుంచి లార్జ్ కంపెనీస్ దాకా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వీళ్ళ స్పేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే రెడీ టు యూజే కాకుండా కస్టమైజబుల్ ఆఫీస్ స్పేసెస్ ను కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి లైక్ కోవర్కింగ్ స్పేసెస్ అని, మేనేజ్డ్ ఆఫీసెస్ అని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫీస్ స్పేసెస్ ని వీళ్ళు లీజెస్ కి అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ వీటితో పాటు కరెంట్ ప్రెజెన్స్ వచ్చేసి మే 31, 2025 కి 11 ఇండియన్ సిటీస్ లో 28 సెంటర్స్ ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అందులో ఢిల్లీ, హైదరాబాద్, పూణే, ముంబైలో కూడా ఆపరేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా 250 పైగా క్లయింట్స్ కి వీళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసినట్టు చెప్తున్నారు ఇప్పటిదాకా. అండ్ అంతేకాదు వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. అంటే 3 న్యూ సెంటర్స్ ని కూడా వీళ్ళు స్టార్ట్ చేయాలనేసి ప్లాన్స్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. అందులో వాళ్ళ ఫస్ట్ ఇంటర్నేషనల్ సెంటర్ వచ్చేసి ఆస్ట్రేలియాలో అండ్ ఇండియాలో కూడా సూరత్ లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. దీని ద్వారా 11,500 అడిషనల్ సీట్స్ ని ఆఫర్ చేయొచ్చు క్లయింట్స్ అనేసి. వీటితో పాటు వీళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో నీడిల్ అండ్ థ్రెడ్ డిజైన్స్ అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే డిజైన్, బిల్డ్, ఈ మేనేజ్ ఆఫీస్ స్పేసెస్ కు సంబంధించిన ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో కోర్ బిజినెస్ కానీ లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ లో కానీ వీళ్ళు చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇండస్ట్రీ వైజ్ గా మనం రెవెన్యూ చూసినట్లయితే ఐటీ ఇండస్ట్రీ నుంచి వీళ్ళకి 55% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే, కన్సల్టింగ్ సర్వీసెస్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళకి 13% రెవెన్యూ, మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ నుంచి 8% రెవెన్యూ వస్తుంటే, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇండస్ట్రీస్ నుంచి వీళ్ళకి 2.6% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ రియల్ ఎస్టేట్ అండ్ అదర్స్ ఇండస్ట్రీస్ నుంచి వీళ్ళకి 18% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు సెగ్మెంట్ వైజ్ గా రెవెన్యూ చూసినట్లయితే మేనేజ్డ్ ఆఫీస్ స్పేసెస్ సర్వీసెస్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 58% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే, కోవర్కింగ్ స్పేసెస్ నుంచి 5%, పేరోల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ నుంచి 1.4%, డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ నుంచి వీళ్ళకి 25% రెవెన్యూ వస్తుంటే, ఫెసిలిటీ మేనేజ్మెంట్ నుంచి వీళ్ళకి 3% రెవెన్యూ, ఐటీ అండ్ ఐటీ సర్వీసెస్ నుంచి వీళ్ళకి 5.15% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు మీరు చూసుకున్నట్లయితే టైర్ 1 అండ్ టైర్ 2 సిటీస్ నుంచి అండ్ టైర్ 1 సిటీస్ నుంచి మీరు చూసుకున్నట్లయితే 25% ఆఫ్ రెవెన్యూ, టైర్ 2 సిటీస్ నుంచి వీళ్ళకి 50% రెవెన్యూ, అహ్మదాబాద్, గుజరాత్ నుంచి వీళ్ళకి 30% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా, రెవెన్యూ చూసుకున్నట్లయితే FY23లో 71 crores నుంచి FY25కి 178 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే FY23లో లాసెస్ లో ఉన్నారు. బట్ FY24 నుంచి అది పాజిటివ్ గా టర్న్ అవుట్ అయింది. అండ్ FY25కి చూసుకున్నట్లయితే 1.74 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ కూడా మీరు చూసినట్లయితే 1% ఉంది. ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో ఇంకా స్టిల్ వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ ఈబీటా మార్జిన్స్ పరంగా అయితే చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. వీటితో పాటు రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 25% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే, రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చేసి 3.2% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రీసోర్సెస్ ని మంచిగానే యూజ్ చేసుకున్నప్పటికీ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ పరంగా స్టిల్ వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ పాజిటివ్ ఏంటంటే రెవెన్యూలో కానీ ప్రాఫిటబిలిటీ పరంగా FY24 నుంచి పాజిటివ్ గా టర్న్ అవుట్ అవడం అండ్ అసెట్స్ అండ్ నెట్వర్త్ పరంగా ఎక్స్పాండింగ్ అనేది చాలా ఫాస్ట్ గా జరగడం అనేది నాకు పాజిటివ్ గా అనిపించింది. స్టిల్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ కానీ అండ్ డెప్ట్ కూడా చాలా హెవీగా ఉంది. సో వీళ్ళ ఫినాన్షియల్స్ వైజ్ గా కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంది. అండ్ డెప్ట్ మేనేజ్ చేయగలిగి ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ కానీ ఇంప్రూవ్ అయితే మాత్రం బెటర్ గ్రోత్ ను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఐపీఓ డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సెప్టెంబర్ 10th ఓపెన్ అయ్యి 12th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 2 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 56 to 61 per share, లాట్ సైజ్ వచ్చేసి 235 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 143 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,335 rupees. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం కన్సిస్టెంట్ వేలో రెవెన్యూలో కానీ ఓవరాల్ ఫినాన్షియల్స్ వైజ్ గా కానీ మార్జిన్స్ లో కానీ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్న కంపెనీ అయితే AWFIS స్పేస్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఇక్కడ PE రేషియోతో కూడా మీరు కంపేర్ చూసుకున్నట్లయితే వీళ్ళు రీజనబుల్ ప్రైస్ లో ఉన్నారు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం డెవెక్స్ ఏంటంటే వీళ్ళు యాక్చువల్ గా హైయర్ వాల్యుయేషన్ లో వస్తున్నారు. అండ్ దట్ వీళ్ళ కోర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇంప్రెసివ్ గా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఫినాన్షియల్స్ వైజ్ గా ప్రాఫిటబిలిటీ పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనేది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ కోర్ బిజినెస్ వైజ్ గా అయితే అట్రాక్టివ్ గానే ఉన్నారు. బట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో అయితే ఐపీఓ అయితే కోట్ చేశారు.
అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళకి ఇన్వెస్టింగ్ అండ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ మీద కూడా నెగెటివ్ క్యాష్ ఫ్లో ఉంది. యాక్చువల్‌గా ఈ బిజినెస్ సెగ్మెంట్‌లో కాంపిటీషన్ హెవీగా ఉంటది కాబట్టి మనం కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ దట్ టు బెటర్ ప్రైస్ అండ్ బెటర్‌గా పర్ఫార్మ్ చేసే కంపెనీ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి ఎండ్ ఆఫ్ ద డే. అండ్ దీంతో పాటు వీళ్ళకి టాప్ 10, టాప్ 20 కస్టమర్స్ మీద ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ పర్టిక్యులర్ కస్టమర్స్ నుంచి ఏదైనా ఇంపాక్ట్ జరిగితే కూడా ఓవరాల్ బిజినెస్ మీద, ఫినాన్షియల్స్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. సో ఓవరాల్ గా అయితే ఈ రీసెంట్ FY24 నుంచి వీళ్ళు ప్రాఫిట్స్ లోకి రావడం అండ్ కోర్ బిజినెస్ అట్రాక్టివ్ గా ఉందని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ దీంతో పాటు వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా నాకు బెటర్ గా అనిపించాయి కాబట్టి ఓన్లీ 3 రీజన్స్ వల్ల నేను ఒక స్టెప్ తీసుకొని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే కంప్లీట్ గా మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 16% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. సో ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.